గుంటూరు పట్టణ ప్రజలకు ఒక గొప్ప శుభవార్త. ఇస్లాం అపార్థాల మబ్బుల్లో అనే అంశంపై ఒక గొప్ప ధార్మిక సభ. స్థలం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం, రాజ్ జాగరి తోట, పార్క్ రోడ్, హిందూ కళాశాల ఎదురుగా, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. తేదీ జనవరి 9, 2024 మంగళవారం సాయంత్రం 6:15 ప్రసంగించబోయే వక్త బ్రదర్ సిరాజ్. ఈనాడు ప్రపంచంలో అత్యధిక మంది ప్రజలకు ఏ విషయంలో అతి ఎక్కువగా అపోహలు ఉన్నాయి అని అడిగితే ఇస్లాం మరియు ముస్లింల గురించి అని సమాధానం వస్తుంది. ఇస్లాం మహిళలకు చదువుకునే అనుమతి ఇవ్వడం లేదా? ఇస్లాం స్త్రీలకు ఉద్యోగం చేసుకునే అనుమతి ఇవ్వడం లేదా? ఇస్లాంలో ముస్లిం మహిళలకు స్వతహాగా నిర్ణయం తీసుకునే హక్కు లేదా? ముస్లిం మహిళలకు స్వేచ్ఛ లేదా? ఇస్లాం ఉగ్రవాదాన్ని బోధిస్తుందా? ఇస్లాం ముస్లిమేతరులకు కీడు కలిగించమని ఆదేశిస్తుందా? ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఇస్లాంపై చాలా అపోహలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఇస్లాంపై ఉన్న ఈ అపోహల వాస్తవికతను మీ ముందు చర్చించడానికి వస్తున్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, గౌరవ డాక్టరేట్, గోల్డ్ మెడలిస్ట్, ప్రతిభారత్న అవార్డు గ్రహీత బ్రదర్ సిరాజ్, ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ పీస్ మెసేజ్ ఫౌండేషన్. నేటి కాలంలో ఇస్లాంపై అపార్థాల మబ్బులు కమ్ముకొని ఉన్నాయి. మరికొన్ని అభూత కల్పనలు కల్పించబడుతున్నాయి. ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్, ఇంటర్నేషనల్ మ్యాగజైన్, ఇంటర్నేషనల్ రేడియో బ్రాడ్కాస్ట్ స్టేషన్, ఇంటర్నేషనల్ టెలివిజన్ శాటిలైట్ ఛానల్స్ మరియు ఇంటర్నెట్లోని కొన్ని వందల వేల వెబ్సైట్స్ ఈరోజు ఇస్లాంపై బురద జల్లే ప్రయత్నం చేస్తూ అపోహలను సృష్టిస్తున్నాయి. స్త్రీలకు ప్రత్యేక ఏర్పాట్లు కలవు. జమాతులకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ముస్లిం స్త్రీ పురుషులందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి రావాలని, అలాగే మీతో పాటు మీ ముస్లిమేతర స్నేహితులను కూడా తీసుకురావాలని కోరుతున్నా. ఇస్లాంపై ఉన్న అపోహల వాస్తవికతను తెలుసుకోవడానికి ఇది మీకొక గొప్ప అవకాశం కాబట్టి తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరు కండి. మీకు ఉన్నటువంటి అపోహలను నివృత్తి చేసుకోండి.